ప్రస్తుతం మనం కొత్తపేట శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఉన్నాను. సో ఇక్కడ దేవాలయానికి చాలా విశిష్టత అయితే ఉంది. సో 30 సంవత్సరాల కిందట స్వయంభూ వెలిసినటువంటి హనుమంతుల వారు. సో ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చి కనుక మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గురువుగారు కూచి రాజేశ్వర శర్మ గారు, అదేవిధంగా భక్తులు కూడా చెప్పడం అయితే జరిగింది. ఇంతకీ ఈ దేవాలయం లోపల ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఈ విశాలంగా హైదరాబాద్లో ఇంతటి విశాలమైన దేవాలయం సో మనం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మనం అయితే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి దేవాలయం స్వామివారిని, అదేవిధంగా ఇక్కడ 14 ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే ఆ కోరిక కూడా తీరుతుంది అంటున్నారు. అసలు ఆ ముడుపు కూడా ఎలా కట్టాలనేది కూడా మనం చూద్దాం. సో ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం రావి చెట్టు. ఈ రావి చెట్టుకి చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా టెంపుల్లో 14 ప్రదక్షిణలు చేసి ఇక్కడికి వచ్చి ఈ రాగి చెట్టు చుట్టూ మళ్ళీ ప్రదక్షిణ చేసి ఇక్కడ ముడుపు కడితే కనుక ఖచ్చితంగా కోరిక తీరుతుందని చెప్పేసి మన కూచి రాజేశ్వర శర్మ గారు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నవనాగులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఎటువంటి దోషాలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఇక్కడ ఈ ముడుపు కడితే ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి గురువు గారు చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గత కొన్ని రోజులుగా భక్తులు విశ్వాసంగా కూడా నమ్మి ముడుపునైతే కట్టడం కూడా జరుగుతుంది. ఈ గుడిలో విశేషంగా ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ముఖ్యంగా సంతానం కానటువంటి వారు ఉన్నారో వారికి విశేషంగా మాస శివరాత్రి రోజున ఒక ప్రత్యేకమైన నక్షత్రంలో ఇక్కడ సంతాన పాశుపతాలు అయితే నిర్వహించడం అయితే జరుగుతూ ఉంది. సో మనకు గురువుగారు అయితే కొన్ని సందర్భాల్లో చెప్పున్నారు. సో అది కూడా ఇక్కడనే నిర్వహించబోతున్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రదేశంలోనే ఈ ఆలయంలోనే ఈ ప్రదేశంలోనే మనకి సంతాన పాశుపతాలు కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేవాలయానికి చాలా అంటే చాలా విశిష్టత ఉంది. దాదాపు గురువుగారు ఇప్పటి వరకు ఒక 90 జంటలకి సంతాన పాశుపతాన్ని అయితే నిర్వహించారు. దాంట్లో 85 మెంబర్స్కి సంతానం కుదిరిందని స్వయంగా గురువుగారే తన ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. స్వయంభూ వెలిసినటువంటి ఈ హనుమంతుల వారికి గత 30 సంవత్సరాలుగా శ్రీ కూచి రాజేశ్వర శర్మ గారు అయితే స్వామివారి సేవలో అయితే ఉన్నారు. సో ఇంకా ఈ స్వామివారి మహిమలు ఏంటి, ఈ స్వామివారి విశిష్టత ఏంటి, నిజంగా 30 సంవత్సరాలుగా స్వామివారు ఆయనతో సేవ చేయించుకుంటున్నారు. సో మిగతా విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, ఈ గుడిలోనే సంతాన పాశుపతం ఎందుకు చేయాలి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ హనుమంతుల వారిని కూడా నేను మీకు చూపిస్తాను. బాల హనుమాన్గా చెప్పుకుంటారు. సో ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా విశేషమైన హారతి కూడా ఉంటుంది. ఆ హారతిని కూడా నేను మీకు చూపిస్తాను. నమస్కారం గురువు గారు. సో మనం భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. గురువు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, 30 సంవత్సరాలుగా స్వామివారికి సేవలు అందిస్తున్న గురువు గారు. సో ఆ స్వామివారి మహిమలు ఏంటో మనం తెలుసుకుందాం. ఆ స్వామివారి మహిమల గురించి మాకు కూడా చెప్పండి. ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతున్నారు. సో విశేషంగా 14 ప్రదక్షిణాలు అని చెప్తున్నారు. అసలు ఆ విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్వామివారు స్వయంభూగా వెలిసి 120 సంవత్సరాల పైన అయింది అనేది శాస్త్ర సమ్మతం. అంటే కలిపరాజయం అనేటటువంటి పుస్తకం లోపల ఈ ప్రమాణం ఉందండి. మనకు కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి, తాడ్బంద్ వీరాంజనేయ స్వామి, కొత్తపేట భక్తాంజనేయ స్వామి 3 కూడా ఏకకాలంలో వెలిసినట్టుగా మనకు దాశరథి రంగాచార్యులు గారు రాసిన కలిపరాజయం అనే పుస్తకంలో మనకు తెలుస్తుంది. నేను 1992లో వచ్చాను ఇక్కడికి. ఓకే. ఇంకా అప్పటి నుంచి స్వామివారి సేవలో అర్చకత్వం చేస్తూ, అలాగే నేను కాలేజీలో లెక్చరర్గా కూడా చేశానండి. దాదాపుగా 18 సంవత్సరాలు లెక్చరర్గా కూడా చేశాను. తర్వాత స్వామివారి సేవకి పూర్తిగా ఇక్కడ అంకితం అయిపోయాను. ఇక్కడ విశేషం ఏంటంటే 14 రోజులు 14 ప్రదక్షిణాలు అనేటువంటి ఒక నియమము, అలాగే 14 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ముడుపు కట్టడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్ప మహత్వం. అయితే ఎవరైనా సరే ఏదైనా కోరిక ఉన్నప్పుడు ముడుపు ఇక్కడ మేము అన్ని ఏర్పాటు చేస్తాము. వాళ్ళు వచ్చి 14 రోజులు 14 ప్రదక్షిణలు ఖచ్చితంగా 14 రోజులు రావాలి.
అంటే కొంతమందికి దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళకి వీళ్ళ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే శుక్రవారం నాడు పొద్దున్నే వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తారు. శనివారం నాడు స్వామివారికి ఏదైనా సేవ చేయించుకుంటారు. లేదా మంగళవారం నాడు విశేషం కాబట్టి సోమవారం నాడు వచ్చి సోమవారం నాడు ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారికి ఏదైనా సేవ చేయించుకుంటారు. 14 రోజులు రాగలిగేటటువంటి వాళ్ళు 14 రోజుల నియమాన్ని పాటిస్తూ 14 ప్రదక్షిణాలు అనేటువంటిది వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. సో ఈ 14 ప్రదక్షిణాలు అనేది ఇక్కడ చాలా విశేషమైనటువంటిది. అలాగే దేవాలయంలో చాలా విశేష కార్యక్రమాలు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాము. దాదాపుగా 2016 సంవత్సరం నుంచి ప్రత్యేకంగా సంతాన పాశుపతాలు నిర్వహిస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. కన్నుల పండుగగా ఇక హనుమత్ జయంతి విశేషాలు 2 హనుమత్ విజయోత్సవం, హనుమత్ జయంతి ఇవి 2 కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటాము. చాలా విశాలమైనటువంటి ప్రాంగణం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు. తర్వాత మన దేవాలయానికి దేశ విదేశాల్లో నుంచి కూడా చాలామంది డివోటీస్ ఉన్నారు. వాళ్ళు విశేషాలన్నీ దేవాలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా వాళ్ళకు తెలుసు. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ప్రదక్షిణకి ఒక విలువ అన్నట్టుగా భావించాలండి. ఇది ఒక గురువు గారు అంటే నేను ఎప్పుడూ గర్భాలయంలో ప్రదోషకాల పూజ చేస్తున్నప్పుడు నరసాపురం అనే గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక గురువారు ఆయన అదే మొదటిసారి అదే ఆఖరిసారి ఆయన చూడండి నేను ఆయన వచ్చినప్పుడు ఆయన 14 రోజులు 14 ప్రదక్షిణలు అనే నియమాన్ని ఇక్కడ ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన 1992, 94 ప్రాంతంలో నేను వచ్చిన కొత్తలో అప్పటి నుంచి కూడా 14 రోజులు 14 ప్రదక్షిణాలు అనే నియమం పెట్టాము. చాలామంది చాలా రకాలైనటువంటి కోరికలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ నియమం వర్తించి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారండి. ఎస్, ఇక్కడ ముఖ్యంగా ఈ దేవాలయంలోనే సంతాన పాశుపతాలు నిర్వహించడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా చాలామంది అనుకుంటూ ఉన్నారు సంతాన పాశుపతం ద్వారా నిజంగానే సంతానం కలుగుతుందని. మీరేం చెప్తారు అసలు? ఈ దేవాలయంలోనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అండి. ఇది క్షేత్ర మహత్యం అనేది ఒకటి ఉంటుంది. ఇది స్వామివారు స్వయంగా వెలిసారు కాబట్టి క్షేత్రానికి ఒక గొప్ప మహత్యం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది జీవితాలు ఉదాహరణలు ఉన్నాయి దానికన్నా ముందుగా నాకు నేనే చెప్పుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఉన్నత విద్య కానివ్వండి ఇతరత్ర అన్ని జీవితం అనేది అడుగడుగున అంచెలంచెలుగా పైకి ఎదగడం అనేది ఈ స్వామివారి సన్నిధిలోనే జరిగింది. 2016లో సంతాన పాశుపతం సామూహికంగా చేయడానికి ముందు ఒకరికి సంతాన పాశుపతం గురించి నేను తెలుసుకున్న తర్వాత చేస్తున్నప్పుడు వాళ్ళకి దేవాలయంలో చేసిన తర్వాత మంచి ఫలం దక్కింది. దాని తర్వాత నుంచి నేను సంతాన పాశుపతం ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. ఎస్. సో ముఖ్యంగా సంతాన పాశుపతానికి వచ్చేవారు ముఖ్యంగా వాళ్ళు ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు, ఏం లేదు. సో డైరెక్ట్ వచ్చి ఇక్కడ పూజ దేవాలయానికి రావాలి. 9 గంటల వరకు వచ్చేసేస్తే మనకు దాదాపు ఒక 3 గంటల కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడే భోజనం అది ఏర్పాటు చేస్తాం. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ సౌకర్యాన్ని కూడా మనం. సో ఇప్పుడు జూలైలో ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు? మాస శివరాత్రి, నిజ జ్యేష్ఠ మాసంలో మనకు మాస శివరాత్రి 12 తారీఖు జూలై 12 ఆదివారం వస్తుందండి. ఆ రోజు మన దేవాలయంలో మనం సంతాన పాశుపతాన్ని నిర్వహించేటటువంటి ఆలోచన ఉంది. ఎవరైనా కనుక ఈ సంతాన పాశుపతాన్ని చేయించుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మనకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లని మీరు సంప్రదించి వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చండి. ఆ రోజు ఉదయం 9 గంటలకి పాశుపత కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపుగా 3 గంటల పాటు కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత పాశుపతం పూర్తవుతుంది. సో ముఖ్యంగా అక్కడ ముడుపు కడుతున్నారు గురువు గారు, ఒకసారి మనం అక్కడ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో చాలామంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చాలామంది చెప్తూ ఉంటారు మీలాంటి పండితులు రావి చెట్టు చాలా విశిష్టమైనది, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం ఎంతో ఉత్తమం, మనకున్నటువంటి సకల దోషాలను కూడా తొలగించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా రాగి చెట్టుకు 11 ప్రదక్షిణలు లేకపోతే 21 ప్రదక్షిణలు, కొన్ని సందర్భాల్లో 108 ప్రదక్షిణలు కూడా చెప్తారు. సో ఈ రాగి చెట్టుకు ఉన్నటువంటి విశిష్టత ఏంది? మీ ఆలయంలో రాగి చెట్టుకి చాలా విశిష్టత ఉంది. ప్రత్యేకంగా దాన్ని ముడుపు రూపంలో కూడా కొంతమంది కడుతున్నారు. ముడుపు కట్టే ముందు కూడా హనుమంతుల వారి దగ్గర పాదాల దగ్గర పెట్టి ముడుపు కట్టడానికి ముందు ఆ ముడుపుకి సంబంధించినటువంటి కొబ్బరికాయ కానివ్వండి అది దేవాలయంలో గర్భాలయంలో తయారు చేసి ఇస్తాము. స్వామివారి దగ్గర ముందు 14 ప్రదక్షిణలు చేసిన తర్వాత 15 ప్రదక్షిణకి ఇక్కడి నుంచి బయటికి వస్తారు. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రావి చెట్టు దగ్గర కూడా ముడుపు కట్టడం జరుగుతుంది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలామంది చాలా దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ చాలా విశేషం అండి. ఇది రావి చెట్టు
తర్వాత వేప చెట్టు రెండు కలిసి ఉండడం వల్ల లక్ష్మీనారాయణ స్వరూపం కాబట్టి ఇక్కడ ఈ దేవాలయంలో మనం ఎప్పటి నుంచో దాదాపుగా కొన్నేళ్ల నుంచి ఈ దేవాలయంలో ఈ వృక్షం ఉంది. అలాగే మనకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజ. మీకు ఇంకొక విశేషం ఇక్కడ చూపిస్తానండి. అక్కడ మీకు ఇటుకలు ఏవైతే కనిపిస్తున్నాయో అవును, అది ప్రత్యేకంగా మీకు కనపడుతున్న ఇటుకలు అవన్నీ కూడా ఓకే, మన దేవాలయంలో స్వగృహ ప్రాప్తిని కోరుకునేటటువంటి వాళ్ళకి ఇష్టికా పూజ అని కూడా నిర్వహిస్తూ ఉంటాం. ఓకే ఓకే, అది గురువారం నాడే చేస్తాం. ఏ గురువారం అయినా చేయించుకోవచ్చు అండి. ఇష్టికా పూజ అంటారు దాన్ని. భూవరాహ స్తోత్రంతో ఇష్టికా పూజ నిర్వహిస్తూ ఉంటాము. ఓకే, అక్కడ దేవాలయంలో నిర్వహించిన తర్వాత ఇలా రావి చెట్టు దగ్గర ఇటుకలు పెట్టించడం జరుగుతుంది. ఇప్పటి వరకు చాలామందికి మన దేవాలయంలో అది చేయించుకున్న వాళ్ళకి స్వగృహ ప్రాప్తి కూడా కలిగింది. ఓకే, అలాగే ఇక్కడ ఈ ముడుపులవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ ఇక్కడ నవనాగులు కూడా ఉన్నట్టున్నాయి గురువు గారు. నాగప్రతిష్ఠ అండి. ఇక్కడ నాగప్రతిష్టలు కూడా చేస్తారు. నాగప్రతిష్టలు కూడా చేస్తూ ఉంటాము. ఓకే, మొన్నటిసారి కార్తీక మాసంలో మొన్న అన్ని కూడా పునరుద్ధరణ చేస్తాం అండి. విగ్రహాలన్నింటినీ కూడా తీసేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తాము 2 సంవత్సరాల క్రితం కార్తీక మాసంలో. ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ముడుపులు గమనించవచ్చండి. ఓకే, అంటే ఇంకా చాలా వరకు మేము పూర్ణావతిలో ఈ ముడుపులు వేయడం జరిగింది. అంటే కొంతమంది కోరిక తీరిన తర్వాత మళ్ళీ ముడుపులు ఏం చేయాలంటే ఇక వాళ్ళు ముడుపు కట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బాధ్యత ఉండదండి. మేమే కొంచెం జీర్ణావస్థకు వచ్చిన తర్వాత అవి తీసేసి దేవాలయంలో వార్షికోత్సవం చేసినప్పుడు హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆ హోమాలలో పూర్ణావతి కార్యక్రమంలో మేము ఈ ముడుపులు అనేవి వేయడం జరుగుతుంది. ఎస్, ఒక్క నిమిషం గురుగారు. సో ఇక్కడ మనం విశేషంగా చూస్తూ ఉన్నాం. ఈ రాగి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి చెట్టు ఇది. సో ముఖ్యంగా ఇది లక్ష్మీనారసింహుని స్వరూపం అని లక్ష్మీనారాయణ స్వరూపం అని చెప్పేసి గురువు గారు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకలు ఏవైతే కనిపిస్తున్నాయో మీకు చూపిస్తున్నాను నేను. ఇటుకలు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ ఇటుకల్ని కనుక అంటే ఇప్పుడు గురువుగారు దానికంటే ముందు ఇష్టికా పూజ అంటారు. ఇష్టికా పూజను నిర్వహిస్తున్నారు. ఆ ఇష్టికా పూజలో కనుక మనం పాల్గొన్న తర్వాత అందులో ఉన్నటువంటి ఆ ఇటుకలు మనకి ఇస్తారు. సో దాని ద్వారా స్వగృహ ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందని చెప్పేసి ముందు గురువు గారు కూడా అంటే 3 ఇటుకలకి పూజ చేయించిన తర్వాత అవి ఇక్కడ పెడతాము. వాళ్ళకి స్వగృహ ప్రాప్తి ఒకవేళ ఫ్లాట్ అయితేనేమో వాళ్ళు తీసుకుని వెళ్ళి హోమానికి వాడుకుంటారు ఇటుకలని. ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ ఎవరైనా వాడుకున్నప్పుడు పునాదులలో ముందు పునాది తీసిన తర్వాత శంకుస్థాపన చేసేటప్పుడు ఒక 5 ఇటుకలకు దాన్ని కూడా ఇష్టికా పూజ అని అంటారు. ఆ ఇటుకలు పెట్టేటప్పుడు ఈ ఇటుకలతో పాటుగా ఆ ఇటుకలు పెట్టుకుని వాళ్ళు పూజ. అపార్ట్మెంట్ వాళ్ళు పునాదులు తేలేరు కాబట్టి ఈ ఇటుకలని వాళ్ళు ఇంట్లో వాస్తవం అంటే దాని వైబ్రేషన్స్ కూడా చాలా ఉంటాయి అనుకోవచ్చు. అందుకే కదండి మనం దేవాలయంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపుగా చాలా మంది స్వగృహ ప్రాప్తి పొందిన వాళ్ళు ఉన్నారండి. అందరూ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు కాబట్టి ఇంకా ఇటుకలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇద్దరు మాత్రం స్వగృహం సొంత ఇల్లు కట్టుకున్నారు, ఇండిపెండెంట్ హౌస్. సో వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఇది ఆ ఇటుకలకు ఉన్నటువంటి ప్రత్యేకత. సో ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా గురువు గారు మీరు చాలా సందర్భాలు చెప్తారు ఏదైనా కూడా ఫస్ట్ మన మీద మనం ప్రయోగం చేసుకోవాలని చెప్పేసి. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పటివరకు ఎన్నో సంతాన పాశుపతాలు చేశారు, కానీ ఇప్పుడు మాత్రమే మీరు బయటకు వచ్చి చెప్తున్నారు నేను చేస్తున్నా అని చెప్పేసి. సో చాలామంది అనుకుంటారు ఏంటంటే ఈ సంతాన పాశుపతం మరి ఇప్పుడే మొదలు పెట్టారేమో, అసలు అది జరుగుతుందో జరగదో అని చెప్పేసి అంటారు. మీరు ఇప్పటి వరకు గతం నుంచి ఇప్పటి వరకు ఎన్ని జంటలకు చేశారు? నిజంగా చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని జంటలకు సంతానం కలిగింది, ఎంతమందికి కలగలేదు? ఓపెన్గా చెప్పండి. దాదాపుగా 52 జంటలకు పైనే నేను సంతాన పాశుపతం చేశాను. అంటే సంతానం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది మన కాంటాక్ట్లో ఉంటారు, కొంతమంది కాంటాక్ట్లో ఉండరు. దేవాలయానికి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి కాంటాక్ట్లో ఉంటారు. మనకి ఇప్పుడు ఇక్కడ సంతాన పాశుపతం చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళని సంప్రదించవచ్చు. ఓకే, దూరం ఉన్న వాళ్ళు కొంతమంది దూర ప్రాంతాల నుంచి, ఇప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి, వరంగల్ అట్లా దూర ప్రాంతాల నుంచి కొంతమంది యూఎస్ఏలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి మనం వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూర్చున్నప్పుడు సంతాన పాశుపతం చేసి దానికి సంబంధించిన రక్ష ఏదైతే మనం కడతామో ఆ రక్షను వాళ్ళకి అక్కడికి పంపిస్తాం, వాళ్ళు అక్కడే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు మనం చూస్తున్నామండి. వివాహము, ఉద్యోగము, సంతానము ఈ మూడింటికి సంబంధించి పడుతున్నటువంటి వేదన చాలా మందికి ఉంది. సరే, రకరకాల దేవాలయాల్లో రకరకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మన దేవాలయంలో సంతాన పాశుపతం చేసిన తర్వాత సంతానం కలిగింది కాబట్టి దీన్ని ఇంకా బయటికి తీసుకెళ్ళాలి. విశేషంగా సంతతి లేక బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా విశేషంగా మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామేమో. ఒకటి, రెండవది వాళ్ళకి సంతతి కలగడం వల్ల వాళ్ళు ప్రతిక్షణం కూడా మన దేవాలయాన్ని మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. పలానా దేవాలయంకి వెళ్ళినప్పుడు పలానా గురువు గారి వల్ల మాకు మంచి జరిగింది అని అనుకున్నప్పుడు ఆ మంచి మాట ఏదైతుందో అది మాకు
ఇంకా కూడా ఆశీర్వచనం లాగా పనిచేస్తుంది. ఎస్, ఇంకొకటి గురువు గారు, ముఖ్యంగా దీనికి ప్రత్యేకమైన తేదీల్లో మాత్రమే చేస్తున్నారు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయట్లేదు. మనం జూన్ 5న నిర్వహించాం, ఇప్పుడు జూలై 12వ తేదీన నిర్వహించబోతున్నాం. ఏంటి ఈ వీటికి ఉన్నటువంటి పరమేశ్వరుడికి సంబంధించింది కాబట్టి పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి మాస శివరాత్రి. లేదా ఇంకొక విశేషం, శ్రవణ నక్షత్రం రోజున కూడా మనం ఈ సంతాన పాశుపతాన్ని మనం నిర్వహించవచ్చు. లేదా మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ఇష్టపడేటువంటి ఆర్ద్ర నక్షత్రం రోజున కూడా నిర్వహించవచ్చు. ఓకే, ఈ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో నిర్వహిస్తేనే దాని యొక్క ఫలితం అనేది మనకు ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మనం ఎంతమంది ఉన్నా కూడా మనం ఆ ఒక్కరోజే నిర్వహించాలి. మనకు అవకాశం ఉంది కదా రోజుకొకరి కాకుండా ఒక ఫలితం దక్కాలి అని అన్నప్పుడు ఒక విశేషమైన రోజును మనం ఎన్నుకొని ఆ విశేషమైన రోజుల్లోనే ఆ ఉన్నటువంటి సూచించబడిన విశేషమైన రోజుల్లోనే మనం పాశుపతం అనేది నిర్వహించాలి. సో చెప్తున్నారు కదా గురువు గారు, ఈ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో విశేషంగా సంతాన పాశుపతాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైనా కూడా ఇప్పటి వరకు ఎన్నో తిరిగామండి, ఎన్నో హాస్పిటల్స్ కూడా తిరిగాం, అయినప్పటికీ కూడా కొన్ని ఏళ్ళు గడిచినా కూడా మాకు సంతానం లేదని అనుకునేటువంటి వారు ముఖ్యంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో జూలై 12వ తేదీన విశేషంగా ఇక్కడ సంతాన పాశుపతం అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా గురువు గారు, మీరు చేయించుకునేటువంటి దంపతులు పూజకు వస్తారు, దాని తర్వాత ఆడవాళ్ళకి ఒక రక్ష ఇస్తా అంటున్నారు. ఏంటండి ఆ రక్ష యొక్క సీక్రెట్ ఏంటి? ఆ రక్ష ఉండడం వల్ల వాళ్ళకి శారీరకంగా ఉండేటటువంటి గర్భస్థానానికి సంబంధించినటువంటి నాడులు ఏవైనా ఉంటే వాటిల్లో ఏదైనా దోషం ఉంటే ఆ రక్ష పోగొడుతుంది. ఎస్, అంటే ఆ రక్ష వాళ్ళకి మెడలో ధరింపజేస్తామన్నమాట. ఎస్, ముఖ్యంగా సంతానం కలగకపోవడానికి చాలా రకాల దోషాలు ఉంటాయి. ఇంకొక విధంగా చూసుకున్నట్టయితే ఆ మనిషికి శరీర లోపాలు కూడా కొన్ని ఉంటాయి. మరి వీటన్నిటిని కలుపుకుంటే మరి ఇక్కడ పాశుపతం చేస్తే అవుతుందా అనే వాళ్ళు కూడా ఉంటారు. మీరు వాళ్ళకి ఏం చెప్తారు? వైద్యపరంగా శారీరకమైనటువంటి లోపాన్ని సరిచేస్తూ ఉన్నప్పుడు దైవిక సంబంధమైన ప్రయత్నంలో శారీరక సంబంధమైన లోపం సరి చేయకపోవడం అనేది ఖచ్చితంగా అబద్ధమైన మాటనే. ఖచ్చితంగా సరి చేయడం జరుగుతుంది. మనం ఒక వైద్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వైద్యంలో మనం ఎన్నో ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్తున్నాము, వాళ్ళు సంతానం కలుగుతుంది అనేటటువంటి హామీ ఎలా ఇస్తున్నారో మనం కూడా దైవిక సంబంధమైన ప్రయత్నంలో మనం కూడా గ్రహస్థితులన్నీ పుట్టినప్పుడు కొన్ని గ్రహస్థితులు ఏవైతే ఉంటే ఆ గ్రహస్థితులన్నిటికీ కూడా మనం శాంతపరిచినట్టయితే, దానికి సంబంధించిన దోష నివారణ చేసినట్టయితే ఖచ్చితంగా శారీరక దౌర్బల్యం ఏదైనా ఉంటే తొలగించబడుతుంది. అది స్వామివారి యొక్క మహత్యం చేత తొలగించబడుతుంది. క్షేత్ర మహత్యమే అనుకోండి, గ్రహస్థితి అనుకోండి, జప పూజ తప హోమ తర్పణ ఫలితమే అనుకోండి, ఆ దౌర్బల్యాన్ని నివారింపజేస్తే మనకు ఉండేటటువంటి శారీరక దోషం పోయి సంతతి అనేది కలుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే సంతాన పాశుపతం పూర్తిగా అయిపోయిన తర్వాత గురువు గారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వారికి చివరిగా రక్ష అనేది మెడలో కట్టడం అయితే జరుగుతుంది. సంతాన పాశుపతం గురించి గురువు గారితో మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో గతంలో వీరు సంతాన పాశుపతం చేయించుకున్నారని గురువుగారు అయితే చెప్పడం అయితే జరిగింది. అమ్మ, నిజంగానే గురువుగారు సంతాన పాశుపతాలు చేస్తారా? సో నిజంగానే గురువుగారి దగ్గర మీరు వచ్చిన తర్వాత ఆ పాశుపతం నిర్వహించిన తర్వాత మీకు సంతానం అనేది కలిగిందంటారు? మేము 22లో చేయించుకున్నామండి, నవంబర్లో. 22 నవంబర్ ఎండింగ్లో చేయించుకున్నాము. మాకు ఆగస్టులో కన్సీవ్ అయ్యింది. సంతాన పాశుపత హోమం చేయించుకున్నాం. 2015లో మ్యారేజ్ అయింది, 23లో కన్సీవ్ అయినా, 22లో హోమం చేయించుకున్నాం. అంటే మీరు కూడా ఎన్నో హాస్పిటల్లో తిరిగారా? తిరిగినాం, హాస్పిటల్, గుళ్ళు, గోపురాలు అన్ని తిరిగినాం. కాకపోతే ఇక్కడ విశేషంగా సంతాన పాశుపతంలో హోమాలు పాల్గొనడం వల్ల వచ్చాము, చేయించుకున్నాం. లాస్ట్ డేలో వచ్చినాం, లాస్ట్ మినిట్ లో ఇంకా చేయించేసుకున్నాం. ఇంకా ఓకే, మీరు రిజల్ట్ ఎప్పుడు చూసారమ్మా? అందరూ 1 ఇయర్, గురువు గారు అయితే 1 ఇయర్ అని చెప్తున్నారు. లేదు, మాకు ఇప్పుడు నవంబర్లో చేయించుకున్నాము, ఆగస్టులో అయ్యింది. అంటే ఆల్మోస్ట్ 8-9 months లోపల. సార్ చెప్పండి, మీరు సంతాన పాశుపతం అనగానే ముందుగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వద్దని చెప్తా ఉంటారు, మీరు ఎలా రియాక్ట్? మేము ఏమో రియాక్ట్ కాలేదన్నా, మేము తిరిగి అలసిపోయినాం. ఈ హాస్పిటల్ కూడా తిరగలేక డైరెక్ట్గా అనగానే వచ్చేసినాం, చేయించుకున్నాం. కానీ మాకు మంచిగా అనిపించింది. చూద్దాం, ఎన్ని పెట్టినాం కదా, ఈడొక్కసారి చూద్దాం. అయితే దేవుని దయ, ఆ పంతులు గారు ఇప్పటి కాదు, మా నుంచి పరిచయం. పంతులు గారు అన్నాడు, ఒకసారి చేయించుకోండి, చూడండి, మీరు సంతానం లేదంటారు కదా, బాధపడుతుంది కదా అంటే, సరే పంతులు గారు అని వచ్చేసి చేయించుకున్నాం. మాకు అయింది, కన్ఫర్మ్ కాగానే మేము చెప్పేసాం, సార్ మాకు కన్ఫర్మ్ అయింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ విశేషంగా సంతాన పాశుపతాన్ని అయితే కూచి రాజేశ్వర శర్మ గారు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైనా కూడా ఈ సంతాన పాశుపతంలో పాల్గొనాలనుకుంటే వివరాల కోసం అయితే సంప్రదించండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా గురువు గారు అయితే మాట్లాడతారు. స్వయంగా వెలిసినటువంటి శ్రీ కొత్తపేట భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో మనం ఉన్నాము. సో ఇక్కడ భక్తులు
మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, స్వామివారి యొక్క మహిమలు ఏంటి, అసలు స్వామివారి యొక్క శక్తులు ఏంటి, నిజంగా ఇక్కడికి వస్తే కోరిక తీరుతుందని అంటూ ఉంటారు. మీరు ఎన్ని రోజులుగా వస్తున్నారు, అసలు మీ అనుభవం ఏంటి? నగరంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. గత 30 సంవత్సరాలుగా నేను ఈ టెంపుల్కి వస్తున్నాను. 30 సంవత్సరాల్లో ఈ టెంపుల్ చాలా అభివృద్ధి చెందింది. 30 సంవత్సరాల నుంచి స్వామివారిని చూస్తూనే ఉన్నాం. మా కోరికలు తీరుతూనే ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నది బాలాంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి బాల రూపంలో ఉన్నాడు అన్నమాట. ఈ ఆలయానికి పూజారి గారు చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే సేవ చేస్తున్నారు. నేను ఆయన్ని గత 30 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేశారు. సో ఏ కోరికైనా కూడా వెంటనే తీర్చేస్తారు అని తప్పకుండా చెప్పి- జరుగుతుందండి. వచ్చి 14 ప్రదక్షిణాలు చేసుకొని దండం పెట్టుకుంటే మీ కోరిక తీరిపోతుంది. నేను స్వయంగా అది అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఎస్, మీకు కూడా కోరిక తీరిందంట. చాలా. ఇంకొక భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మీ పేరేంటండి? నా పేరు సాయి కృష్ణ అండి. సాయి కృష్ణ. సో సాయి కృష్ణ గారు, మీరు ఎక్కడ ఉంటారు, ఏంటి, ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఏ కోరిక కోరుకున్నారు, ఆ కోరిక తీరిందా లేదా, ఏంటి అసలు? నేను ఎల్బినార్లో ఉంటానండి. ఒక 3 సంవత్సరాల క్రితం నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే. గురుగారి దగ్గరికి అప్రోచ్ అయ్యాను. మాకు తెలిసిన వాళ్ళతో గురుగారి దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే గురుగారు సుదర్శన హోమం చేశారు. ఆ తర్వాత నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇక్కడ స్వామివారు ఎంత పవర్ఫుల్, గురువుగారు కూడా అంతే పవర్ఫుల్. ఓకే. గురుగారు చెప్పింది 100% జరిగింది. సో చాలా మందికి గురువు గారు ఫోన్ ద్వారా కూడా ఏదైనా సమస్య ఉంటే వెంటనే చెప్తారు. అది కూడా నేను కొన్ని సందర్భాల్లో చూశాను. సో ఈ దేవాలయానికి వచ్చిన తర్వాత మీ జీవితంలో చాలా మార్పు వచ్చిందంటారా, లేదా ఎంతో కొంత మార్పు మాత్రమే వచ్చిందంటారా? మార్పు అయితే చాలా వచ్చిందండి. ఓకే, మీ కెరీర్ అంతా ఎలా ఉందంటారు ఇప్పుడు? నా కెరీర్ ప్రస్తుతానికి బాగానే ఉందండి. ఓకే. సో కూచి రాజేశ్వర శర్మ గారు, మీరు ఒక సమస్యతో వచ్చినప్పుడు ఆయన ఒక పరిహారం చెప్పడం ద్వారా ఆ పరిహారం చేసిన వెంటనే మీరు బయటపడ్డారంట. అవునండి 100%. సో ఇప్పటికీ తరచూ వస్తుంటారా మీరు? అవునండి, ప్రతి శనివారం ఇక్కడికి వస్తాను. సో ఇక్కడ ఈ దేవాలయం విశేషాలు ఇంకా మిగిలే ఉన్నాయి. సో చాలామంది గ్రహ దోషాలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఆ గ్రహ దోషాలతో బాధపడుకునే వారికి కూడా ఖచ్చితంగా ఇక్కడ గ్రహ శాంతి, గ్రహ జపం కూడా చేయించబడుతుంది. ముఖ్యంగా వెనకాల కూడా నవగ్రహాలు కూడా ఉన్నాయి. అవి ఒకసారి మీకు చూపిస్తాను. గురువు గారు మనకు చూపిస్తారు. ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళి మనం అక్కడ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. ఇదే స్వామివారు, హనుమంతుల వారు. 125 సంవత్సరాల నాటి ఏళ్ళ చరిత్ర నాటి హనుమంతుల వారు, స్వయంభూ వెలిసినటువంటి హనుమంతుల వారు. సో 30 సంవత్సరాలుగా శ్రీ కూచి రాజేశ్వర శర్మ గారు ఈ దేవాలయానికి అంకితమై స్వామివారికి భక్తి శ్రద్ధలతో విశేషంగా పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది. ఎప్పుడు పిలిచినా కూడా నేను స్వామివారి సేవలో ఉన్నాను, ఈరోజు రాలేనని కూడా గురువు గారు కొన్ని సందర్భాల్లో మనకు చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ దేవాలయం యొక్క విశిష్టత మనం అయితే తెలుసుకున్నాం. సో ఈ దేవాలయంలో ముఖ్యంగా నవగ్రహాలు కూడా ఉన్నాయి గురువు గారు. సో ఆ నవగ్రహాల దగ్గరికి అయితే మనం వెళ్దాం. ముఖ్యంగా ఏంటంటే నవగ్రహాల ఆరాధన కూడా చాలా ముఖ్యం. మన జాతకంలో పట్టి పీడించేటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి. 9 గ్రహాలలో ఒక్కొక్క జాతకంను బట్టి ఒక్కొక్క గ్రహం వాళ్ళని వేధిస్తుందని చెప్తూ ఉంటారు. నిజంగానే గ్రహాలు అంతటి ప్రభావాన్ని చూపుతాయి అనేది ఒక ప్రశ్న. దాని తర్వాత గ్రహ జపం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా దాని నుంచి బయటపడవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు. అవునండి. ఏంటి సార్ అసలు నవగ్రహాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ఈ గుడిలో కూడా నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో సంతానం కాకపోవడానికి కూడా ఈ గ్రహాలు అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఒకసారి గ్రహస్థితిని పరిశీలించిన తర్వాత గ్రహస్థితికి సంబంధించిన దోషం కూడా ఏదైనా ఉంటే ఓకే, మనం గ్రహస్థితికి సంబంధించిన దోషపీడ పరిహారం కోసం మనం ఆ జపం చేయడము, అలాగే దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం ఏదైనా ఉంటే కూడా ఇక్కడ మనకు నవగ్రహ మంటపం, ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఖచ్చితంగా నవగ్రహ మంటపం ఉంటుంది. నవగ్రహ శాంతులు ఇలాంటివన్నీ కూడా మనం నిర్వహించుకోవడానికి ఇక్కడ నవగ్రహ మంటపం ఉంటుంది. ఎస్. ఈ నవగ్రహ జపతర్పణ దానాలు అయిపోయిన తర్వాత మనం ఇతరత్ర కార్యక్రమాలు కూడా మనం అక్కడ మండప ప్రాంగణంలో నిర్వహించుకోవచ్చు. సో మనం చూస్తూ ఉన్నాం నవగ్రహాలను అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో నవగ్రహాల పూజ కూడా ఇక్కడ నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా ఏ సమస్యతో వచ్చినా ముందు నవగ్రహాలని పూజించిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలని చెప్తా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇక్కడ నవగ్రహాలని పూజించిన తర్వాత డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చా, మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళ్ళండి, ఏదో కడుక్కోవాలి అనేటటువంటి నియమం ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా మనకి శాస్త్ర సమ్మతంగా లేదండి. అంటే నవగ్రహాలని దర్శించుకుంటే చాలు, ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి, తర్వాత దేవుని దర్శించుకోవాలి, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా బయట కాళ్ళు కడుక్కొని వెళ్ళాలని చెప్తా ఉంటారు. ఏంటంటారు? కాళ్ళు కడుక్కోవాలనేటువంటి నియమం లేదు. దేవాలయానికి వచ్చినప్పుడు మాత్రం ముందుగా ధూళి దర్శనం అంటారు. దేవాలయ దర్శనాలలో ప్రధానంగా
ధూళి దర్శనము అంటారు. ధూళి దర్శనము అంటే మనం ఇంతకుముందు ఇప్పుడంటే మనకి ప్రయాణం సునాయాసంగా సాగుతుంది, ఫ్లైట్లు, రైళ్ళు, కార్లు మనల్ని వెళ్ళిపోతున్నాం. కానీ ఇంతకుముందు ఏంటంటే ఏదైనా దేవాలయానికి మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎస్, అవును. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ముందుగా గోపుర దర్శనం చేసుకుంటాం. ఓకే. ఎందుకు గోపుర దర్శనం చేసుకోవాలి? ధూళి దర్శనం అంటారు దాన్ని. ఎస్, అవును. అంటే ఈ ధూళి దర్శనం అనేది మా తాత ముత్తాతలు చెప్తే తెలిసింది. ధూళి దర్శనము అంటే మనం వెళ్ళగానే పాదాలు కడుక్కోకుండా గోపుర శిఖరాన్ని దర్శనం చేసుకుని ముందుగా మన మనసులో ఆయనకి నమస్కారం చేసుకుంటూ ధూళి దర్శనం చేసుకోవడంలో భాగం ఏంటంటే, అయ్యా నేను ఎంతో దూరం నుంచి అలసిపోయి నడుచుకుంటూ నీ దర్శనానికి వచ్చాను అని ముందుగా గోపుర దర్శనం చేసుకున్న తర్వాత, ఎస్, అంటే ఆ కాళ్ళకు ఉన్నటువంటి దుమ్ముని భగవంతుడు చూస్తే ఈయన వీడు ఎంత దూరం నుంచి నా కోసం కదిలిచ్చిను అని స్వామివారి మనసు కరుగుతుంది అనేటువంటి భావనలో ఆ ధూళి దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటిది ఒకటి ఉంది అని మా తాతగారు వాళ్ళు చెప్తే తెలిసింది. ఎస్. ఆ తర్వాత పాదాలను శుభ్రపరచుకున్న తర్వాత మనం దేవాలయంలోకి లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక ప్రదక్షిణావలయాలు అవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఘంటానాదం చేయడం, ప్రదక్షిణావలయం అవన్నీ ఉంటాయి. ముందుగా ఎక్కడ ఏ మూర్తినైనా సరే, ఏ భక్తుడైనా కూడా, ఏ దేవతామూర్తినైనా సరే ముందుగా పాదాలు దర్శనం చేసుకోవాలి. తర్వాత అలా నెమ్మదిగా వచ్చి హృదయ స్థానం వరకు దర్శనం చేసుకుని ఆ మూర్తిని కళ్ళల్లో నింపుకోవాలి. అంటే దేవాలయానికి వచ్చినటువంటి 5 నిమిషాల, 10 నిమిషాల, గంటన, 2 గంటల పూర్తిగా కూడా మనం ఆ దైవిక సంబంధించినటువంటి ఆ లోకంలోనే ఉంటే ఖచ్చితంగా మనకు భగవద్ అనుగ్రహం అనేది కలుగుతుందండి. సార్, ఇక్కడ విశేషంగా కూడా చూస్తా ఉన్నాం, మనకి ఇక్కడ పూజలు నిర్వహించడానికి కూడా విశాలమైన ప్రాంగణం ఉంది. హైదరాబాద్ లో ఇంత విశాలమైన 4800 గజాల స్థలము. ఓకే. సో ముఖ్యంగా సార్, ఇందాక ఒక జంటతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. గురువు గారు మాకు కూచి రాజేశ్వర శర్మ గారు చివరిసారిగా మీరు ఎన్నో తిరిగారు అంటున్నారు కదా, చివరిసారిగా సంతాన పాశుపతం ట్రై చేయండి అని మీరు ఏదో మాట వరుసకి చెప్పారంట, వాళ్ళు ఏదో చేయించుకున్నారంట. సో ఆ చక్కటి సంతానాన్ని కూడా మేము ఇప్పుడైతే చూసాం. ఆ బాబు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఏంటి సార్ ఈ సంతాన పాశుపతానికి అంత శక్తి ఉందంటారు అసలు? ఇప్పుడు మీరు మాట్లాడారు, అమ్మాయి నేను దేవాలయానికి వచ్చినప్పటి నుంచి చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఓకే ఇక్కడే స్కూల్ కనపడుతుంది మీకు. అవును, జిల్లా పరిషత్ హై స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్లో అమ్మాయి చదువుకుంది. అమ్మాయి రోజు గుడికి వస్తూ ఉండేది, పోయేది ఉండే. ఈ ప్రాంగణంలో తిరుగుతూ ఉన్నప్పుడు దేవాలయంలో సంతాన పాశుపతం చేస్తూ ఉంటే ఎవరి ద్వారానో అమ్మాయి కూడా ఉన్నది. మీరు సంతాన పాశుపతం చేస్తారా గురువు గారు అంటే చేస్తాను అన్నాను. మా దగ్గర చేయడం జరిగింది. చేసిన ఒక నెల రోజులకే అనుకుంటాను వాళ్ళకి రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూశారు సంతానం. వాళ్ళు ఇక్కడే మనకి దేవాలయానికి సమీపంలోనే ఉంటారు. అంటే వాళ్ళ పరిపక్వత కలిగింది, వచ్చారు, సంతాన పాశుపతం చేయించుకున్నారు. ఇంకా చాలామందికి మన దేవాలయంలో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. చాలా మందికి మంచి జరుగుతుంది. చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తూ ఉన్నారండి మన దేవాలయం. సంతోషం. ఇందాక ఒక భక్తునితో మాట్లాడా, అతను ఏమన్నాడంటే స్వామివారు ఎంత పవర్ఫుల్లో కూచి రాజేశ్వర శర్మ గారు కూడా అంతే పవర్ఫుల్. అంటే మీ గురించి మేము చెప్పుకోవడం అంత పెద్ద గొప్ప కాదు, కానీ ఏంటి అసలు అంటే మీరు కూడా ఎవరైనా సమస్యని చెప్తే ఈ గుడిలో కనుక పరిహారం చేసినట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుతుంది. దాంట్లో సందేహం ఏం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎంతో చాలా దూరం నుంచి కూడా ఇప్పుడు మీరు భక్తులను చూస్తూ ఉన్నారు. చాలా దూరం నుంచి, దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరికీ కూడా ఏదైనా సమస్యతో వచ్చినప్పుడు జాతక పరిశీలన చేయడం, జాతక పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏ హోమ కార్యక్రమం కానివ్వండి, జపం కానివ్వండి మనం చేయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి దాని యొక్క ఫలితం అంటే అది ముందుగా క్షేత్ర మహత్యం అని చెప్పుకోవాలి. ఎస్. దాని తర్వాత స్వామివారి అనుగ్రహం చేత ఇప్పుడు ఒక మధ్యవర్తి కావాలి, భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక మధ్యవర్తి కావాలి అయినే మీరంటారు అని ఆయన నన్ను అలా నిర్ణయించుకుని. ఎప్పుడైనా మీకు స్వామివారు కల్లో కనిపించడం, ఏదైనా చెప్పడం? చాలాసార్లు దర్శనం జరిగిందండి. 2016లో నేను సంతాన పాశుపతం చేసినప్పుడు హోమగుండంలో స్వామివారు సశరీరంగా ప్రత్యక్షమయ్యారండి. అంటే మనకు అగ్నికీలలలో ఒక ఆకృతి కనబడడం వేరు, ఇట్లా ఒక రూపంలాగా కనబడడం వేరు. కానీ స్వామివారు సశరీరంగా అంటే మీకు శరీరము, జుట్టు, నుదురు, కిరీటము ఇవన్నీ కూడా మీరు 2 హోమాలలో ఒకటేమో స్వామివారు, ఆంజనేయ స్వామివారు స్వయంగా సశరీరంగా దర్శనం ఇచ్చారు. ఇంకొక దాంట్లోనేమో మనకి క్రోఢావతారంలో స్వామివారి దర్శనం ఇచ్చారు. ఆ 2 ఫోటోలు కూడా నేను మీకు
చూపిస్తాను. ఎస్, తప్పకుండా గురువు గారు. సో విశేషంగా ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రతి నెలలో ఒక రోజున మాస శివరాత్రి రోజున ఇక్కడ సంతాన పాశుపతాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎవరైనా కూడా రావాలంటే కూడా ముందుగా చెప్పి వస్తే బాగుంటుందని కూడా మీరు చెప్పడం అయితే జరుగుతుంది. సో చెప్పేది ఒకటే, గురువు గారు ఈ సంతాన పాశుపతం నిర్వహిస్తున్నారు కాబట్టి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి తగిన ఏర్పాట్లు గురువు గారు అయితే చేస్తారు. మీరు ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మిగతా పూజాది కార్యక్రమాలు గురువు గారు అయితే నిర్వహిస్తారు. తర్వాత ఇంకొక విషయం అండి, ఒకవేళ దూరం నుంచి ఇంకో కొన్ని రోజుల తర్వాత ఒకవేళ దూరం నుంచి ఎవరైనా వచ్చి రాత్రి స్టే చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది అని అనుకుంటే కనుక మన దగ్గర అకామిడేషన్ కూడా ఫ్యూచర్లో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉండడానికి నివాసం ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ఇక్కడే రాత్రికి వచ్చి ఉండి పొద్దున్నే కార్యక్రమంలో పాల్గొని కంచి వెళ్ళిపోవచ్చు. సార్ ఇంకోటి చివరగా ఒక చిన్న ప్రశ్న, నాకు మీ శిష్యుడు చెప్పినటువంటి ప్రశ్న, బాలచంద్ర శర్మ గారు. సో ఈ దేవాలయానికి ముస్లిం భక్తులు వస్తారని, ముస్లిం భక్తులు కంకణం కట్టించుకుంటారని, దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తే దాని నుంచి బయటపడిపించారని చెప్పేసి చెప్తుంది. ఏంది అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం అండి. నాకు లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం, మాస కళ్యాణం నిర్వహిస్తూ ఉంటాను. ఒకసారి ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ స్వామివారికి వస్త్ర సమర్పణ చేస్తుంది. ఇంకొక ఆయన కూడా వివాహానికి సంబంధించి సమస్య వచ్చినప్పుడు వాస్తవంగా మనకు తెలిసిన వాళ్ళు ఆ ముస్లిం అబ్బాయి ఇద్దరు కూడా ఒక చోట పనిచేస్తారు, ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. ఇట్లా వివాహం కోసం మేము ప్రయత్నం చేస్తున్నామంటే మీకు అభ్యంతరం లేకపోతే మీరు మా గురువుగారి దగ్గరికి రావచ్చు అంటే, ఆయన కొంచెం అనుమానంతోనే, అంటే మరి మేము అన్యమతస్థలం కదా అన్న భావంతో వచ్చినప్పుడు వాళ్ళని మనం ఆదరించామండి, దాంట్లో మనకేమి అభ్యంతరం లేదు. వాళ్ళకి అదృష్టమో మరి ఏంటో తెలియదు కానీ ఆయనకి మన దగ్గర కార్యక్రమం నిర్వహించిన 22 రోజుల్లోనే వివాహం జరిగింది. సూపర్. అసలు 22 రోజుల్లోనే వివాహం జరిగింది. తర్వాత మనకు మొట్టమొదటిగా 1992లో నేను వచ్చినప్పుడు ఇక్కడ మా కొత్తపేట గ్రామంలోనే ఒక ముస్లిం వ్యక్తి ఉంటారండి. ఆయన పేరు కూడా చెప్తున్నాను, చోటేమియా అని. ఓకే, చోటేమియా. ఉగాది నాడు మొట్టమొదటి సింధూనానికి డబ్బులు ఇచ్చేది ఆయన్నే. ఓకే, కొన్నేళ్ల పాటు. ఓకే, ఇప్పటి వరకు కూడా ఒక ముస్లిం భక్తుడు స్వామివారికి ఆయన అప్పటి నుంచి, అంటే నాకన్నా ముందు నుంచి కూడా ఆయన మొట్టమొదటి సింధూరానికి ఆయన ఉగాది నాడు సింధూరానికి ఆయన డబ్బులు ఇవ్వడం అలవాటు. నాకన్నా ముందు నుంచి కూడా, నేను రాకన్నా ముందు నుంచి కూడా. సో ఆయన మొట్టమొదటిసారిగా తెల్లారు ఉగాది అన్నప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రాంగణం నుంచే వెళ్ళేవాడు. ఆయన రేపు పొద్దున ఉగాది అనగానే ఈ రోజు ముందర నాకు డబ్బులు ఇచ్చేసి సింధూర ధారణకని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. సో ఈ దేవాలయం విశేషాలు అన్నీ ఇన్ని కావు గురువు గారు. సో చాలా సంతోషం. ముఖ్యంగా ఈ దేవాలయం యొక్క మహిమలు, క్షేత్రం యొక్క విశిష్టత చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా ప్రతి నెలలో సంతాన పాశుపతాన్ని కూడా నిర్వహిస్తున్నారని చెప్పారు. సంతాన పాశుపతం చేయించుకున్న వారి భక్తుల మాటలు కూడా మనం విన్నాం. థ్యాంక్ యూ గురువు గారు. అదేవిధంగా కూచి రాజేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జూలై 12వ తేదీన సంతాన పాశుపతం అయితే ఈ ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏమైనా పూర్తి వివరాలు కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్తో అయితే సంప్రదించి మాట్లాడవచ్చు నేరుగా. గురువు గారే మాట్లాడతారు. ఏ డౌట్ ఉన్నా గురువు గారే క్లారిఫై ఇస్తారు. థ్యాంక్ యూ.